that shade, okay? Okay, Come ma'am. on. Girls, come on. Your costumes are ready. Why are you girls sitting like this? Neha, this is yours. Wow. And Preeti, you can wear this. Thank you, ma'am. Raghav, brush your hair back. Little more. Yes, exactly. Oh gosh, I forgot my design book. Hello, Pandian. Oh, Gautam. నా రూమ్ లో రీడింగ్ టేబుల్ మీద డిజైన్ బుక్ ఉంది. కెన్ యూ గెట్ ఇట్ సూన్? ఇట్స్ వెరీ అర్జెంట్. Tick, 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 tick it up. Get funky. See me. It should go like this. Okay, ma'am. Okay? Vadina, Yeah? yours books. Yeah, I got my book. Hold on. Hi. తీసుకో. It's okay, Vadina. పర్వాలేదులే. ఇలాంటి పనులు చేసినప్పుడు కమిషన్ తీసుకోవడం అలవాటేగా. తీసుకో. Bye. Yeah, girls. Bye. Actually, Vivek, యా can you just check with the monitor? ఓ ష్యూర్ రేణు. రై రికార్డ్ చేయరా. అనిల్ సార్, జూమ్ టు రేణు. ఓకే సార్. గో టు హర్ టైట్ లిప్స్. వావ్, ఆ లిప్స్ని చూస్తుంటే కసుక్కుమని కొరికేసుకో అని వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంది. లైట్గా జూమ్ బ్యాక్ చేస్తూ టిల్ డౌన్ చేయి. బ్లాక్ అండ్ బ్లాక్ సారీలో బ్లాక్ కోబ్రాలా ఉందిరా. ఓ టిల్ డౌన్. Excuse me, sir. ఎస్. Someone of your friend, Mr. Manoj, is waiting for you at the lobby. నిన్ను పిలిపించింది మనో కాదు, నేనే గౌతమ్, రేణు వాళ్ళ మరిదిని. సో వాట్? లిప్స్ కి జూమ్ చేయమన్నావు కదరా, ఇంకెక్కడికి చేయాలి? ఎక్కడికి చెప్పరా? ఆగో. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. వివేక్ని కొట్టావా అనేగా, మామూలు కాదు, ఇరక్కొట్టాను. నార్మల్ కొట్టింది కాక అదేదో ఘనకార్యంలో చెప్తున్నావు. అసలు ఎందుకు కొట్టావు? Why are you asking him? I know what happened there. He was passing some bad comments on my models. Then Vivek came and asked him to leave the place. Oh gosh, he gave him left and right. You must have seen Vivek's face. He was feeling very వదినా bad. వదినా వదినా, నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఒకే ఒక్క ముక్క అర్థమైంది, బ్యాడ్ కమెంట్స్. కానీ అది ఎవరి మీద ఏంటి సార్ ఏదో ఘనకార్యం చేసినట్టున్నారు ఆ? కానీ నేను తీసుకొచ్చిన న్యూస్ వింటే ఇంతకంటే ఎక్కువగా సంతోషపడతారు. ఈరోజు వీడి ట్యుటోరియల్ కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చారు. అడగకూడదనుకుంటూనే అడిగాను, మా గౌతమ్ గారు ఎలా చదువుతున్నారని. దానికి ఆయన చెప్పింది ఏంటో తెలుసా? శ్రీమాన్ మహారాజా శ్రీ గౌతమ్ గారు కాలేజీకి వెళ్ళి 6 months అయిందట. 6 months! అరే, నేను వీడిని ఎంతటి వాడిగా చూడాలనుకుంటున్నాను. నా గురు, మై ఐడల్ కాళోజీరావు గారు. కాళోజీరావు గారు అంటే ఎవరు? 1950s లో IAS కి ఇండియాలోనే టాప్ ర్యాంక్ తెచ్చుకున్న మన ఆంధ్ర క్యాండిడేట్. ఆ తర్వాత నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయనంత ర్యాంక్ సాధించాలని ట్రై చేశాం. ఎవరి వల్ల కాలేదు. కనీసం నా కొడుకు ద్వారా నా కోరిక తీరుతుందనుకున్నాను. కానీ వీడు ఒక్క 10th క్లాస్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాడు. మిగతావన్నీ సంవత్సరాలు తరబడి చదువుతున్నాడు. అందుకే వాడి స్టాండర్డ్ SSC అని గుర్తు చేయడానికి నేమ్ ప్లేట్ పెడితే సిగ్గు లేకుండా అడిగిన వాళ్ళందరికీ SSC అంటే అదేదో సైంటిస్ట్ అట్ శాటిలైట్ సెంటర్ అని స్టైల్గా చెప్తున్నాడట. ఇడియట్. సుమా, నువ్వేం చదువుతున్నావు? BSc ఫైనల్ ఇయర్. నేను BSCఏ చదవమనడం వల్ల నీ ఫ్యూచర్కి ఏదైనా నష్టమా? లేదు డాడీ. కానీ సారు నేను చెప్పింది చదవరట, పాలిటెక్నికే చదువుతారట. మోహన్ చూడు. ఛాయా, వాడికి చెప్పు, వాడిని చదవమంటోంది మనల్ని బ్రతికించడానికి కాదు, వాడి బతుక్కి ఉపయోగపడుతుందని. What, Gautam? What's wrong with you? చూడు డాడీ ఎంత బాధపడుతున్నారో. అమ్మను చెప్తున్నాను. ప్లీజ్ నాన్న, కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. సరే. ఆగో.
రైట్రా. ఇన్నేళ్లుగా నా కింద పనిచేస్తున్న వాడి మీద నాకే డౌట్ రాలేదు. వాడే ఈ ఫ్రాడ్ చేశాడని నీకెలా తెలుసు? అంటే డాడీ అది ఆ 25 లక్షల్లో నీ షేర్ అంతా. అయ్యో డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం మరి? లేదు డాడీ. హ్యాండిక్యాప్డ్కి టెలిఫోన్ బూత్ వస్తుంది, వాడు మీ పేరు చెప్పుకుంటాడని ఈ సంతకాన్ని నేనే. నువ్వు చేసింది నీ ఫాదర్ సంతకం కాదరా, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంతకం. యు ట్రై టు అసాసినేట్ మై క్యారెక్టర్. వీడు నన్ను చంపడానికి చూశాడే. డాడీ లేకపోతే ఏంటి? ఆ? ఇంతవరకు నా సర్వీస్లో ఏ మచ్చ లేనందుకు రేపు అవార్డు తీసుకోబోయే నేను ఈరోజు ఆ సంకళ్ళు నా చేతిని తాకింటే హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. Is he not trying to kill me? Tell me, is he not trying to kill me? డాడీ తెలియక చేశాను డాడీ. డాడీ సారీ డాడీకి ఎప్పుడు చేయండి డాడీ, మీరు అలా అనకండి డాడీ ప్లీజ్ డాడీ. ఎన్నో తప్పులు చేసినా సరే పోనీ లేని ఊరుకున్నాను. ఆఖరికి ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన కన్న పాపానికి భరించాను. కానీ ఎప్పుడు నన్ను చంపడానికి చూశావు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు, వీడి ఇంట్లో ఉండకూడదు. రేయ్, డాడీ శబు, డాడీ ప్లీజ్ డాడీ. శబు. డాడీ చెప్పు. Get lost, get lost. రేయ్, ఈ శంభు ప్రసాద్ కొడుగ్గా కాకుండా బయటికి అడుగు పెడితే నీ స్థాయి ఇదే. అవుట్. ఏంటి రండి లోపలికి. ఆపమ్మా, ఇంకా నవ్వింది చాలు. ఓ తెగ. లేకపోతే ఏంటి, అసలు తనకి రావాల్సిన రియాక్షన్ నీకు వచ్చింది. ఏదో 1000 వాల్స్ షాక్ కొట్టినట్టు. అంటే ఒక అమ్మాయితో అంత క్లోజ్గా ఉంటాం ఫస్ట్ టైం కదా. నీ తొట్టి బ్యాచ్ ని నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే. చా మంచోళ్ళే. కొంపతీసి నువ్వు భోజనా ఏంటి? చేచే వర్జినే 100% ప్యూర్. అది సర్లే కానీ ఇంకో మంచి ఐడియా ఉంటే చెప్పు అంతలమ్మా. ఇదేమైనా లెసన్ టెక్స్ట్ బుక్ లో చూసి చెప్పడానికి? ఆలోచించుని, ఈసారి సూపర్ ప్లాన్ వేస్తాను. హలో, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. ఒక్కడిని చేసి 6 కొడుతున్నారేంటి బ్రదర్? రెండో వాడివి నువ్వు వచ్చావు కదరా. ఓ అలా అంటారా? కానీ మన పద్ధతి అది కాదే. మనకి 3 రౌండ్లు ఉంటాయి మాస్టరు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఎన్ని రౌండ్లు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. నీకన్ని రౌండ్లు ఎందుకురా? అయితే నాకౌటే. క్రాస్ రోడ్ దా. ఓకే. ఏయ్
గబగబా తాగేసి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. వెంకయ్యమ్మ గెట్ మై జ్యూస్. హలో. అరే గౌతమ్, నేను సుధీర్ అంకుల్ని ఢిల్లీ నుంచి. డాడీకి ఒకసారి ఫోని. హే అంకుల్. హలో అనగానే నేనే అని ఎలా కనిపెట్టారు? ఆ ఇంట్లో ఖాళీగా ఉండి వచ్చిన ప్రతి ఫోన్ అటెండ్ చేసేది నువ్వే కదరా. థ్యాంక్ యూ అంకుల్. ఇంకేంటి సంగతిలో? యువర్ ఫాదర్ గాట్ అన్ అవార్డ్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హిస్ మెరిటోరియస్ సర్వీస్. ఏంటే? మీ నాన్నగారికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందిరా. అలాగా? తలుపుతి నాతో రండి చెప్తాను. హలో రండి. హలో సుమా రా, అందరు రండి రండి చెప్తాను. ఏంటి ఏంటి అందరూ కలిసి ఏంటి గొడవ? సుధీర్ అంకుల్. సుధీర్కి ఏమైంది? హలో 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 ఐ స్పోక్ టు హిమ్ 2 days back. వాట్ హ్యాపెండ్ టు హిమ్? హలో హలో సుధీర్కి ఏమైంది? ఓ ఓ సుధీర్. ఓ థ్యాంక్ యూ. ఐల్ క్యాచ్ అప్ లేటర్. Idiot. Don't you know how to convey a message properly? నేనేం చేసి? ఏమైందండి? Chaya, I got the prestigious president award for my services. ఎలా చెప్పాడు? సుధీర్ కాదు, అది నేనే చెప్తాను. ఎలా చెప్పావరా? డాడ్ కంగ్రాచులేషన్స్. Oh, thank you. Great to my son. Chaya, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. చూసావా, ఈ ఇంటి పని వాళ్ళ కూడా తెలుసు కల్చర్, నీకు తప్ప. ఇట్స్ ఓకే అండి. కూల్. పాండ్యన్, అందరికి స్వీట్స్ తీసుకురా. సరేమ్మా. రండి రండి. కమ్ కమ్ కమ్. Come on, let's enjoy, celebrate. హే పంతులమ్మ, గెటప్ ఎలా ఉంది? బాగుంది. congrats. ఆ అవార్డు ఏదో నీకే వచ్చినంత రేంజ్ లో రెడీ అయ్యి. హే, డాడీకి వస్తే ఒకటి నాకు వస్తే ఒకట. యు డోంట్ వేస్ట్ మై టైం. మా కింద మన ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్. మూవ్ ప్లీజ్. థ్యాంక్ యూ. అందరూ వచ్చేసినట్టేగా. షల్ వి స్టార్ట్ సార్? This is my family. Go ahead. రోల్ ద కెమెరాస్. My dad deserves it. He's genius. I'm feeling proud. He's not my uncle. He's my dad. He's a gem of a person. Daddy, I love you. My grandpa is great. Grandpa, grandpa, గౌతమ్ బాబాయ్ ఇంట్రడ్యూస్ చేయలేదు. It's okay. Okay, You carry on. ఏమని పరిచయం చేయాలి? నా పెద్ద కొడుకు డాక్టర్, రెండో కొడుకు ఇంజనీర్. వీళ్ళు సోని పరిచయం చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో డెసిగ్నేషన్ ఉంది కదా. సార్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? నా మూడో కొడుకు పేరు గౌతమ్ గారు, గాలికి తిరిగే జులాయి అని పరిచయం చేయాలా? సిగ్గు శరం లాంటివి ఏవైనా ఉంటే మనిషిగా పుట్టినందుకు ఏదైనా సాధించమను. కమ్ చిల్డ్రన్. నువ్వేం ఫీల్ చేయమా గౌతమ్ బాబు. మీ అప్పవాడు కోపం వచ్చి తిట్టి పిడిచినాడు. నువ్వు లేటుగా వచ్చినావు కదా. లేదు పాండ్యన్, ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి సాధించమన్నారు, అంతేగా. సాధించాలంటే ఏం కావాలి? ఎనర్జీ కావాలంటే బూస్ట్ తాగాలి. కాబట్టి బూస్ట్ కల్పించే. నువ్వు కలెక్టర్ వీటిలో పుట్టినావు కాబట్టి సరిగా పోయి. అదే నమ్మ వీటిలో పుట్టుంటే కొంప అమ్మి పుడుస్తున్నావు. కూల్ బేబీ కూల్. నేను నీకు లిఫ్ట్ ఇస్తానంది నీకు డ్రైవర్ అవడానికి కాదు, ఈ రాత్రి నీతో ఎంజాయ్ చేయడానికి. పక్కనే నా ఫామ్ హౌస్ ఉంది. ఇంటికి ఫోన్ చేసి షో లేట్ అవుతుంది, రేపు మార్నింగ్ వస్తానని చెప్పి. You bloody look. I'm not that kind.
మహేష్ కిల్ దిస్ బాస్టర్డ్. గౌతమ్, అయ్యో ఏంటి వదినా ఇది? ఆ రోజే వాడు నేను ఎందుకు కొట్టానో తెలుసుకుని నా మాట నమ్ముంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు వదినా. వదినా, నాకు మా అమ్మ సుమాయ ఎంతో మీరు అంతే వదినా. ఆ రోజు నేను పొరపాటున డ్రమ్మర్ రూమ్లో ఉన్నందుకు ఎవరేమన్నా నాకు బాధలే, కానీ నువ్వు అన్నావే అలాంటి కాదు వదినా. ఐమ్ సారీ గౌతమ్, ఐమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే వదినా, లోపలికి వెళ్ళి. ఇదేంట్రా మళ్ళీ స్వీట్ తీసుకొచ్చావు? మన కార్పొరేటర్ కనిపెట్టినట్టు మన కనిపెట్టావా? ఇది ఇచ్చే బదులు ఒక క్వార్టర్ ఇవ్వచ్చు కదా. రేయ్ అదిగోరా కొత్త పెళ్లి కూతురు వచ్చింది. అయితే అదిరా మ్యాటర్, మన సుమకి పెళ్లి కూతురింది అనమాట. కొత్త పెళ్లి కూతురా చాలే పొండ్రా. మా బావగారు ఎవరో తెలుసా? ద గ్రేట్ క్రికెటర్ కిరణ్. కిరణా? అయితే ఎంచక్కా మనం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు. ఏంటదినా మీరందరూ నన్ను పెళ్లికి పిలవడానికి వచ్చారా? పిలుపులకు వెళుతుంటే సుమ నిన్ను చూడాలంటేను. వెడ్డింగ్ కార్డ్స్ మీద పేర్లు రాసేటప్పుడు ముందు నీ పేరు రాయమని చెప్పాం, కానీ మామయ్య గారు షడా ఐడియట్ పేరు ఇంట్లో వినిపించకూడదని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఫోన్లే కదా అని పెళ్లికి పిలిస్తే మళ్ళీ వచ్చి ఇంట్లో తెచ్చేస్తాడా రాస్కెల్ అని అన్నారు కదా. మరి ఆయనే స్వయంగా వచ్చి నన్ను పెళ్లికి పిలుద్దాం అనుకున్నప్పుడు మీ చేత కార్డులు ఎందుకు రాయిస్తారు వదినా? అవును వదినా, పొద్దున్న నేను ఏదో పని చేసుకుంటున్నాను, చూస్తే కారు చాగింది, చూస్తే నాన్నగారు. చాలా రోజుల తర్వాత చూశాను కదా, ఒళ్ళంతా పరిగెత్తుకుంటే వాటేసుకుందాం అనుకున్నా వదినా. బట్టలేమో మాసిపోయి ఉన్నాయి, భయం వేసింది. ఆయన ఏంట్రా అక్కడే అయిపోయావు, ఎన్నాళ్ళైందిరా నేను చూసి అని ఒక్కసారి వాటేసుకున్నారు వదినా. తట్టుకోలేకపోయాను వదినా. ఇదిగో ఇదంతా తడుపుతూ ఏంట్రా చిక్కిపోయా అన్నారు వదినా. అంతే. నీ చెల్లెలు పెళ్ళి మొత్తం నువ్వే చూసుకోవాలి, రా బయలుదేరా అన్నారు వదినా. ఏంటి నమ్మట్లేదా? అయ్యో ఇదిగో నాన్నగారే తన స్వస్థాలతో రాసిన ఆహ్వాన పత్రిక. అవునరా అన్నయ్య, నీ రైటింగ్ నాకు తెలుసురా. ఇది నువ్వే రాసుకున్నావు కదూ? ఓ రైటింగ్లో దొరికిపోయాను రా. అంటే నాన్నగారు నిజంగా వచ్చారు వదినా, కానీ నా దగ్గర రాలా, ఆ ఇంటికి వచ్చారు. నన్ను చూశారు కూడా. డాడీ అని పలకరించకపోతే నీకు అర్హత లేదన్నట్టు చూశారు వదినా. పరాయివాడిని పిలవడానికి వచ్చిన నాన్న నన్ను ఓ పరాయివాడు అనుకొని కారులోంచి ఒక కార్డు పాంప్లెట్ లాగేసిరా కళ్ళ కత్తుకుని తీసుకునేవాడిగా. కానీ నీకు ఈ పెళ్ళికి ఎటువంటి సంబంధం లేనన్నట్టు చూశారు వదినా. నేను చెడ్డోండి, కానీ నేను ఆయన కొడుకునేగా, మనిషినేగా.
ఈ రోజు జరగబోయే థ్రిల్లింగ్ ఎపిసోడ్ ఏంటో తెలుసా? కార్ రేస్. కాకపోతే ప్రతి వారం మనం చేసేదానికంటే ఈ రోజు కొంచెం రిస్క్ ఎక్కువ. అయినా కూడా we have two dynamic participants. One is Mr. Praful and the other one is Mr. Gautam. So let's bet. 2000 3000 4000 1000 2000 80 53.5 20 రూపాయలు. అవునరా, మీకు ఇలాగే ఉంటుంది మరి. మీ నాన్నలాగా లంచాలు తీసుకుంటే అప్పుతో కాదు కదా మేము పెట్టి కట్టింది. ఇంతకీ వీళ్ళ నాన్న దేంట్లో పని చేస్తాడా? అవినీతి నిరోధక శాఖ. Now we call Mr. Praful. మై బెట్ 10,000. Now let's call the second participant Mr. Gautam. 2000 బొక్కబట్టే ఎలా రా ఇప్పుడు? ఒరేయ్, ఎందుకురా బొక్క బొక్క అంటూ బిక్కబో వేస్తావు? బుయ్యో, ఉన్న 8,000 తోసేయ్. మై బెట్ 10,000. నిన్ను నమ్మలేనురా, కౌంట్ చేయాలి. అంటే 2000 తగ్గింది. గెలిస్తే డబుల్ కౌంట్ ఇస్తా. సో రేస్ లో రూల్స్ తెలుసుగా. పార్టిసిపెంట్ 2 కాళ్ళు 2 కార్ల పైన పెట్టి నించుంటాడు. కార్స్ 60 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంటాయి. మధ్యలో 3 స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టిసిపెంట్ గ్రౌండ్ ని టచ్ చేయకూడదు. ఉంటే ఎయిర్ లో ఉండాలి, లేకపోతే కార్ల మీదే ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్ గైస్? యా. సో ఫ్రెండ్స్, గివ్ అ బిగ్ హ్యాండ్ టు ప్రఫుల్. థ్యాంక్ యూ. It's a lucky day for Mr. Praful. Now it's the turn of Mr. Gautam. అమ్మని వాడికి జరిగింది చూసా కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి నేనేమైనా ఎర్రి పప్పనా? జంపు అలా వెళ్ళిపోతా అనుకుంటున్నారా? నేళ్ళా ముందు డబ్బులు తీయరా రే బండడా. పోయినసార్లా చెడ్డీలో దాచి ముట్టిపోయి మామూలు వచ్చారా?
ఆ బలం నెంబర్ నోట్ చెప్పాను నాతో రా. ఈ రోడ్డు ఏమో నీ బాబు గారు సొమ్ము అనుకున్నావా? ఇలా ప్రతి వారం బ్లాక్ చేసేసి ప్రోగ్రాం జరిపించేస్తున్నావు. పదా స్టేషన్ పదా. సార్ స్టేషన్కి మాత్రం వద్దు సార్. మా చాలా పరుగుల కుటుంబం సార్. కావాలంటే వీడిని తీసుకెళ్ళి వీళ్ళకి అసలు పరుగు లేదే. బావా ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకెళ్ళకూడదో మాకు బాగా తెలుసమ్మా. ఇంతకీ నువ్వు ఎవరబ్బాయివి? రాయ్ నీకు అసలు సిగ్గు శరం మానం మర్యాద లాంటివి ఏమైనా ఉన్నాయా? చెట్టు అంత దగ్గరనే సరిపోదురా ఇడియట్. పుట్టి బుద్ధి ఎరిగాక మా బాబు కూడా నన్ను తిట్టలేదు, నువ్వు నన్ను తిడతావా? అంటే మా బాబు నన్ను అలా తిట్టిన దగ్గర నుంచి ఆయన పేరు పెద్దగా బయట వాడుకోవట్లేదు సార్. అలాగా బాబు, తమరు ఇంటి నెంబర్ చెప్తే మేము ఇద్దరం సరదాగా ఫోన్లో మాట్లాడుకుంటాం. పగలంతా ఆయన ఆఫీస్లో బాగా కష్టపడి వస్తారు. ఆయన ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా. అవును, ఆఫీసులో ఓ అని పొడిసేయడానికి మీ బాబు పెద్ద కలెక్టర్ మరి. అవును కలెక్టరే. నీ మ్యారేజ్ రిసెప్షన్ కూడా ఇంత గ్రాండ్ గా జరగాలి కదా బాను? ఎక్కడ నా భార్యమని? గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడండి. అలాగా, నా సొంత తమ్ముళ్లాగా. సంతోషం అండి. గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడే, నీ సొంత తమ్ముళ్లాగా. ఆల్రెడీ చెప్పేసావమ్మా. చెప్పేశానా? రండి రండి, మీరు వచ్చారని తెలిస్తే గౌతమ్ చాలా సంతోషిస్తాడు. రండి. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు కొంచెం లేవండి. కమ్ కమ్ రండి రండి కూర్చోండి. గౌతమ్ సార్ సార్ మా అమ్మ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు సార్. సభకు నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించే విధంగా ఐఏఎస్లో మన దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన శ్రీ గౌతమ్ కుమార్ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిస్టర్ గౌతమ్ కుమార్ ఐఏఎస్. అందరికీ నమస్కారం. క్షమించాలి, పిలుస్తుందనేనని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. గౌతమ్ కుమార్ ఐఏఎస్ అనేది నాకు అలవాట్లేని పిలుపు. గౌతమ్ ఎస్ఎస్సీఏ నాకు తెలిసిన పిలుపు. మా నాన్నగారికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా నన్ను ముద్దుగా పిలుచుకునే పేరది. ఆయన ఎప్పుడు చదువు చదువు అని నన్ను తిడుతుంటే అప్పుడు నా సరదాలకు అడ్డుపడుతున్నారని నేను అనుకునేవాడిని. కానీ ఈరోజు ఇంతమంది పెద్దలు ఉన్న సభలో నాకు సన్మానం జరిగేంత ఎత్తికెదగాలనే చెప్పారని నాకు ఇప్పుడు తెలిసింది. నేను ఈ స్థానంలో నిలబడడానికి పరోక్షంగా మా బానక్క కారణం అయితే ప్రత్యక్షంగా కాళోజీరావు గారు. వారికి నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట. ప్రతి మాస్టర్కి తన జీతం పెంచినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు కలిగే ఆనందం కంటే తన స్టూడెంట్కి మంచి మార్కులు వచ్చి పాస్ అయినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది. ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం ఒక సామాన్య మెకానిక్గా ఉన్న ఇతను నా దగ్గరికి వచ్చి, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలనుకుంటున్నాను సార్, మీ హెల్ప్ కావాలి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఐఏఎస్ పాస్ అవ్వాలని ఆశ ఏమిటి అన్నాను. అది మా నాన్నగారి ఆశ సార్, ఎలాగైనా నెరవేర్చాలి అన్నాడు. ఆశ అందరికీ ఉంటుంది, కానీ అది సాధించాలంటే పట్టుదల కావాలి అన్నాను. ఆ క్షణం నుంచి అతనిలో కఠోర దీక్షను చూశాను. అది కేవలం ఐఏఎస్ పాస్ అవడానికి మాత్రమే కాదు, తన తండ్రి గుండె లోతుల్లోకి చేరటానికి. వాళ్ళ నాన్నగారు తనను ఐఏఎస్ ఆఫీసర్ చేసి ఒక అంతస్తు ఎక్కించాలనుకున్నాడు. కానీ అంతకు ముందే ఒక కొత్త రకం కార్బొరేటర్ తయారు చేసి శిఖరమే ఎక్కాడు, చరిత్ర సృష్టించాడు. శంభూ ప్రసాద్ ఐఏఎస్ జీవితంలో అనేక విజయాలు సాధించాడు. కానీ అన్నిటికంటే గొప్ప విజయం గౌతమ్ లాంటి కొడుకుని కనడం. ప్రతి ఇంట్లోనూ కొడుకులు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ గౌతమ్ కావాలి. అదే తల్లిదండ్రులకు పిల్లలిచ్చే గౌరవం. అలాగే తల్లిదండ్రులుగా మనము వాళ్ళ అభిరుచులని, ఉద్దేశాలను గ్రహించి ప్రవర్తించాలి. అది మన కనీస బాధ్యత. యువర్ ఎక్సలెన్సీ, తమరు మరోలా అనుకోకపోతే ఆ మెడలు తన తండ్రి చేతుల మీదుగా తీసుకోవాలని అతని ఆశ. విత్ యువర్ పర్మిషన్. Oh, it's a great thing. Let him give. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శంభూ ప్రసాద్ ఐఏఎస్, మీరు ఎక్కడున్నా ఒకసారి డయాస్ మీదకి రావాలి ప్లీజ్.
గారు డెఫినెట్గా వచ్చే ఉంటారు. ఆయన ఈ ఆడిటోరియంలోనే ఎక్కడో ఉన్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు తెలుసు. ఆయన కనీసం మా గౌతమ్ గారు నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యాడా అని చూడడానికైనా వచ్చి ఉంటారు. డాడీ మీరు ఇక్కడే ఉన్నారు డాడీ, నాకు తెలుసు డాడీ. రండి డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ ఇది నిజం డాడీ, నాకు తెలుసు డాడీ మీరు ఇక్కడే ఉన్నారు డాడీ. There he is. సారీ మై సన్. హలో రే కొత్తం, ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు రా? నీ పని మనిషి తల్లో పేలు చూస్తున్నావా నీ అబ్బా? రే ఎవడ్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడటం కదరా, లాక్ కొట్టాలి. రే నువ్వు మరీ ఇంత కమర్షియల్ అనుకోలేదురా. చిరంజీవి అశోక్ 5th క్లాస్ అంటే నీ సొంత మనోడు. నీ సొంత మనోడికి నీ సొంత హాస్పిటల్లో ఫ్రీగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుంటే నీకేం సంబంధం లేనట్టు ఇంట్లో కూర్చుంటావా? వాట్? నా మనోడికి ఆపరేషనా? యా, ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుందిరా. రేయ్ నీకు ఇంకో థ్రిల్లింగ్ న్యూస్ చెప్పనా? ఈ ఆపరేషన్ చేయబోయేది పెద్ద సర్జన్లో కార్డియాలజిస్ట్లో కాదురా, ఓ మెకానిక్ వాడి ఫ్రెండ్స్. అశోక్ 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 వచ్చాడా? అయ్యా స్కూల్ దగ్గరికి వెళ్తే అప్పటికే అశోక్ బాబుని ఎవరో తీసుకెళ్లారని చెప్పారయ్యా. ఏం కావాలి మీకు? ఇక్కడికి రాబే, బేరాలు మాట్లాడుకుందాం. అన్నట్టు రేయ్ నీ తొక్కలో బ్రెయిన్ ఉపయోగించి పోలీసులకు కానీ చెప్పావనుకో వీడికి కోసేస్తాం ఇక్కడ. బాబు వీడిని ఏం చేయొద్దు, వదిలేండి. మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను, వదిలేండి ప్లీజ్. మీ కార్పొరేట్ హాస్పిటల్ కి పొరపాటున ఎవరైనా వస్తే వదిలేస్తారా? జలగల్లా పట్టి రక్తం పీల్చి పిప్పి చేయరు. రేయ్ అయినా నీ డబ్బులు ఎవరికి కావాలరా? అయితే మీకేం కావాలి? నిజం. దేని గురించి? అమానుషంగా ఓ మనిషిని చంపి డాక్టర్ మనోజ్ని దాంట్లో ఇరికించావు చూడు, దాని గురించి. రేయ్ అన్న ఎవరు చేశారో చెప్పు, లేదంటే వినేసేస్తాం. యాక్చువల్గా అంటే ఒరే ఇటు చెప్పేది లేడరా. డాక్టర్స్ లెట్స్ స్టార్ట్ ది ఆపరేషన్. ఆగండి చెప్తాను, నిజం చెప్తాను. ఇది జరిగింది సార్. అరెస్ట్ ఫ్రెండ్ ఇంక నువ్వు లేకపోతే మరి నేను యాక్టింగ్ బాగా చేస్తే చాక్లెట్స్ ఇస్తానన్నారు. ఇవిగో. థ్యాంక్ యూ. బాయ్ తాతయ్య. నమస్తే, మీరు చూస్తున్నది TV9. నా పేరు పద్మ. డాక్టర్ మనోజ్ కేసులో కొత్త మలుపు. ఏంటి పాండ్య? ఏంటి హడావిడి? ఒక డాక్టర్ అయ్యుండి మీరు ఎందుకు ఇలా చేశారు? డాక్టర్ మనోజ్ని ఇంకో 2 సంవత్సరాలు నా హాస్పిటల్లో వర్క్ చేయమని అడిగాను. అందుకు అతను ఒప్పుకోలేదు. అతను హాస్పిటల్ పెడితే నా హాస్పిటల్ పడిపోతున్న ఉద్దేశంతో ఇలా చేశాను. ఒక డాక్టర్ అయ్యుండి ఇలా చేసినందుకు సిగ్గుపడుతున్నాను. ఏ దేవుడు మన కుటుంబానికి మేలు చేసినట్టున్నాడు. కేసు కోర్టులో ఉండగానే అతనే నిజం ఒప్పుకోవడం, ఐ కాంట్ బిలీవ్ ఇట్. దేవుడా, పంతులం ఇచ్చిన ఐడియా సక్సెస్ కావాలి.
ఇలా ప్రొజెక్ట్ చేస్తే భ్రమరేంటి కల్పనరా పడిపోతుంది. సారీ, రాంగ్ కొటేషన్. ఆహా, భ్రమర పెద్దదిన రూమ్లో ఉన్నట్టుంది. తను వచ్చి స్విచ్ చేశాక వెలిగేది లైట్లు కాదు, నా ప్రేమ తారాజువలు. అలా సెట్ చేస్తా. భ్రమర బాత్రూంలో ఉన్నట్టుంది. తొందర సెట్ చేయాలి. వచ్చేస్తుందా? ఆ రేడమ్మకు జ్యూస్ పితికినావా? పితికినావా అనకూడదయ్యా, పిండావా అనాలి. అదే ఇచ్చాను, ఆవిడ తాగడం కూడా అయ్యింది. డోర్ ఎవరు ఓపెన్ చేశారు? గౌతమ్, రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావేంటి? అసలు నేనేం చేయకుండా నన్ను అంటారేంటి? అసలు నువ్వెందుకు అమ్మాయి రూమ్కి వెళ్ళావు? అంటే తన రూమ్లో లైట్లు ఆఫ్ చేసి నేను వెళ్ళి షో. అంటే నేను రాకపోతే ఏదైనా చేస్తుండేవాడివేగా? అబ్బే లేదు వదినా, తను బాత్రూంలో ఉన్నప్పుడే నేను వెళ్ళాలి. చిచి, తలుచుకుంటేనే భయం వేస్తుంది. మేం బాత్రూంలో స్నానం చేస్తుండగా ఎన్నిసార్లు చూశాడో అని. అదేంటి వదినా అలా మాట్లాడతావు? మాటలతో ఆపినందుకు సంతోషించు. ఇంకొకళ్ళైతే చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు. ఏదో 4 రోజులు అక్కతో ఉండిపోవాలనుకున్న దానికి తగిన శాస్త్రే చేశావు. నువ్వు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపో. చూడమ్మా భ్రమరాంబ, ఇన్నాళ్ల జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని గర్వపడుతూ ఉండేవాణ్ణి. కానీ వీడికి తండ్రినై సరిదిద్దుకోలేని తప్పు చేశానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ దౌర్భాగ్యుడు చేసిన పనికి నేను ఐఎమ్ సారీ, రియలీ సారీ. ఐఎమ్ సారీ గౌతమ్, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఆ బ్యాడ్ ఐడియా ఇచ్చాను. ఐఎమ్ రియలీ సారీ. గౌతమ్, గౌతమ్, కంట్రోల్ యువర్. ఏంటి, నువ్వు ఆడట్లేదా? దేనికి? దేనికేంటి అంత గొడవైంది? అందరూ తిట్టు తిట్టకుండా తిట్టారు. తిడితే ఏడుస్తావా? మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు తిడితేనే మనం ఏడము. అలాంటిది మనం తప్పు లేకుండా వాళ్ళు తిడితే మనం ఏడుస్తావా? పంతులమ్మా, నువ్వేమో అనుకోకుండా నాకు ఇంకో హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? ఈ వీధి చివర రామ్మోహన్ రావు గారి ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తున్నావుగా? అవును. వాళ్ళ పెద్దమ్మాయి బిందుకి ఈ లవ్ లెటర్ ఇస్తావా? నువ్వు మారురా.